We say our goodbyes and light up like fireflies, 'cause there's so many things left to explore. I don't wanna hold you back. Your heart is safe with mine, and I can't find the words to keep you, but I don't think I want to, 'cause we're living it up for love, living it up. ఎండర్లే బిర్లాండ్ అంట. అక్కడ షాప్ ఉంది, కాఫర్ అని ఉంది అక్కడ. ఇక ఇక్కడ కూడా ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ నాట్ సో బ్యాడ్ పార్కింగ్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఆన్ అవర్ ఛానల్ గైస్. ఇది వచ్చేసి స్ట్రాబెరీ పికింగ్ అనమాట. మేము జస్ట్ 2 weeks ఏదో స్ట్రాబెరీ పికింగ్కి వెళ్ళినాము. యూజువల్లీ ద సీజన్ ఆఫ్ స్ట్రాబెరీ పికింగ్ ఇన్ జర్మనీ నాకు తెలిసి అయితే ఏప్రిల్ టు జూలై ఉంటుంది. ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. సో అప్పుడే వెళ్తే అంత మంచి మెచ్యూర్ ఫ్రూట్స్ దొరకకపోవచ్చు. సో జూన్లో అట్లా వెళ్తే కొంచెం బెటర్ టైం అని నా ఫీలింగ్. మేము వచ్చి 5 years, అంటే నేను వచ్చి 5 years అయింది జర్మనీకి. ఎప్పటి నుంచో వచ్చినప్పటి నుంచి వెళ్ళాలనుకుంటున్నా ఏదన్నా ఒక పికింగ్కి, చెరీ పికింగ్ ఆర్ స్ట్రాబెరీ పికింగ్ ఆర్ ఏదో ఒక బెర్రీ పికింగ్కి. అస్సలు కుదరలేదు. ఫర్ ద ఫస్ట్ టైం వచ్చిందనమాట నేను. యూజువల్లీ ఇది కొంచెం లోపలికి ఉంటాయి అనమాట, ఫార్మ్స్ కాబట్టి. సో కొంచెం ట్రైన్ కనెక్షన్స్, బస్ కనెక్షన్స్ కొంచెం కష్టంగా ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి కారు వచ్చే వరకు వెయిట్ చేసి ఫైనల్లీ అయితే ఈసారి అయితే మేమైతే స్ట్రాబెరీ పికింగ్కి వచ్చినాము. అండ్ అన్ఫార్చునేట్లీ ఈ సీజన్ పిచ్చిగా రెయిన్స్ పడ్డాయి. నాకు తెలిసి కొంచెం ఫ్లడ్స్ లాగా కూడా వచ్చినాయి కొన్ని ఏరియాస్లో జర్మనీలో. సో దానివల్ల చాలా పంట పాడైపోయినట్టుంది. నార్మల్గా అయితే ఒక్క బంచ్ పట్టుకుంటే అన్ని స్ట్రాబెరీస్ మంచిగా ఉంటాయి హెల్దీగా. బట్ ఈసారి మాత్రం ఒక బంచ్ పట్టుకుంటే ఒక 5-6 స్ట్రాబెరీస్ పాడైతే ఒక 2-3 మంచిగా ఉన్నాయి అనమాట. సో కొంచెం చూసి పిక్ చేసుకోవాల్సి వచ్చింది ఆర్ ప్లగ్ చేసుకోవాల్సి వచ్చింది స్ట్రాబెరీస్. సో యా, ఈ ఇయర్ అయితే నాట్ సో గుడ్, బట్ ఓకే, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకైతే బాగా అనిపించింది. అండ్ ఆల్సో ఆ రోజు చాలా ఎండగా ఉండే. ఎంట్రన్స్ ఫీజ్ ఏం లేదు. మోస్ట్ ఆఫ్ దెమ్కి ఈ స్ట్రాబెరీ పికింగ్కి ఎంట్రన్స్ ఫీజ్ ఏం ఉండదు. బట్ మనం ఏదో ఒకటి కొన్ని చోట్లయితే మ్యాండేటరీ పెడుతున్నారు, ఒక పర్సన్ ఒక 1 kg అయినా తీసుకోవాలని. ఈ ప్లేస్లో మేము వెళ్ళిన గిర్మర్స్ టైంలో అయితే నార్మల్గా అట్లా మ్యాండేటరీ ఏం లేదు. మనం ఎన్ని పిక్ చేసుకుంటే అన్నిటికీ పే చేసేది ఉండేదన్నమాట. బట్ ఈసారి మాత్రం మ్యాండేటరీ 1 personకి 1 kg పెట్టినారు. మేబీ చాలా పంట పాడింది కాబట్టి వాళ్ళకు కూడా లాసెస్ వచ్చి ఉంటాయేమో. మేబీ అది కొంచెం కంపెన్సేట్ చేయడానికి అట్లా పెట్టినారేమో అని అనిపించింది నాకైతే. సో అదనమాట. బట్ అట్ ద ఎండ్ మేము అన్ని పిక్ చేసుకోలేకపోయినాము. ఒక 800 grams అట్లా అయినాయి మావి ఇద్దరికి కలిపి. వెళ్ళినాము కౌంటర్ దగ్గరికి. వెళ్ళినాక రిటర్న్లో మేము చదివినాము అది 1 kg తీసుకోవాలని, కానీ అసలు అంతా ఆల్మోస్ట్ చాలా వరకు పాడైపోయినాము. మేము అన్ని పిక్ చేసుకోలేకపోయినాము 2 kgs ఆఫ్ స్ట్రాబెరీస్. అండ్ అది కాకుండా ఇది చాలా ఫాస్ట్గా పాడైపోతాయి. దూరం నుంచి వచ్చి మనం ఎండ ఉంటే మాత్రం మనం కార్లో పెట్టుకొని ఇంటికి వెళ్ళే వరకునే సగం పాడైపోతాయి అనమాట, ఫాస్ట్గా పాడైపోతాయి. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు మేము నెక్స్ట్ టైం నుంచి చేస్తాం అది మ్యాండేటరీ థింగ్ అని చెప్పినాము. వీళ్ళంతా యాక్చువల్లీ మేము ఇంకో 2 friendsతో వెళ్ళినాము. వాళ్ళు ముందే వెళ్ళిపోయినారు, మేము కొంచెం లేట్ అయినా అనమాట. సో వాళ్ళు ఆల్రెడీ పికింగ్ స్టార్ట్ చేసేసినారు. వీళ్ళు ఒక ఫ్రెండ్స్ అండ్ ఇంకొక కొలీగ్ వాళ్ళు కూడా ఉండే అనమాట. సో ముగ్గురం అనుకొని పోయినాము, బట్ ఒకే టైంకి వెళ్ళలేదు, మేము లేట్ అయినాం బేసిక్గా. సో అదనమాట. 5 euros per kg ఉండే స్ట్రాబెరీస్. నార్మల్గా అయితే అక్కడ ఉన్నంతసేపు ఎన్నైనా తినొచ్చు. సో బాగా స్ట్రాబెరీస్ ఇష్టం ఉండి మంచిగా అంటే తినగలిగే వాళ్ళు వెళ్తేనైతే సూపర్. అసలు ఇది వెళ్ళి ఉన్నంతసేపు ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు, ఎవ్వరు ఆపరనమాట. జస్ట్ మీరు ఏవైతే పిక్ చేసుకొని రిటర్న్ తీసుకెళ్తారో బాక్సెస్లో వాటికి మాత్రం పే చేయాలి. పర్ కేజీ 5 euros ఉండే ఇక్కడైతే. అండ్ ఆల్సో మీ బాస్కెట్స్ మీరు తెచ్చుకోవచ్చు పికింగ్కి, బెటర్. లేదు అంటే అక్కడ 50 cents ఇస్తే ఒక పేపర్ బాక్స్ లాంటిది ఇస్తారనమాట. నా చేతిలో చూస్తారు మీరు అప్కమింగ్ క్లిప్పింగ్స్లో. సో ఇవన్నీ స్ట్రాబెరీస్ అనమాట. కిందికి ఉంటాయి అవన్నీ బుష్ ప్లాంట్స్ లాగా, మనం చూసుకొని పిక్ చేసుకోవచ్చు. అండ్ మనం ఏ టైంకి వెళ్తున్నాం అనే దాన్ని బట్టి ఏ వెరైటీ ఆఫ్ స్ట్రాబెరీ ఉంటుంది అనేది ఉంటుందన్నమాట. ముందు క్లిప్పింగ్లో మీరు నేమ్ ఆఫ్ ది స్ట్రాబెరీ చూసుంటారు. నెక్స్ట్ క్లిప్పింగ్స్లో కూడా ఒక దగ్గర యాడ్ చేస్తారు అనుకుంటా. ప్రస్తుతం అయితే మనం పిక్ చేసుకుంది ఓన్లీ ఆ వెరైటీ ఆఫ్ స్ట్రాబెరీ. సో ఫ్రమ్ ఏప్రిల్ టు జూలై మనం ఏ టైంకి వెళ్తామో ఆ టైంకి ఏవైతే లైక్ హార్వెస్టింగ్ స్టేజ్లో ఉంటాయో ఆ వెరైటీ ఆఫ్ స్ట్రాబెరీని పిక్ చేసుకోవచ్చు అన్నమాట. అది వచ్చేసి అది Uday, I think you should not eat this. Yeah, I got water bottle with me. We have to search and then. Abbo, no, it's not good. Abbo, ఇది కూడా ఇది ఒక్కటే బాగుంది. సూపర్. ఫస్ట్ ఒకటి తిందాం. ఎట్లా వద్దు తినకు ఇప్పుడు. పడుకొని తిన్నా.
మనం ఎక్కడ పడితే అక్కడ పిక్ చేసుకోవడానికి ఉండదు. వాళ్ళు చెప్తారు ఈ డైరెక్షన్ వెళ్ళి ఇక్కడికి వెళ్ళండి, అక్కడ నుంచి మీరు పిక్ చేసుకోవచ్చు అని చెప్తారనమాట. తను వచ్చి నా కొలీగ్, మీరు చాలా వీడియోస్లో చూసుంటారు, స్టేటస్లో కూడా, ఇన్స్టాగ్రామ్లో. అదనమాట. యా చూడండి మిగిలిన క్లిప్పింగ్స్ అన్నీ. అండ్ ఈ స్ట్రాబెరీ పికింగ్ అయిపోయిన తర్వాత ఎపిల్సీ లేక్కి వెళ్తాము నియర్ బై. అండ్ ఆల్సో ఎక్కువ చిన్నపిల్లలు, టోడ్లర్స్ చాలామంది ఉన్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తుండే వాళ్ళు. వాళ్ళు కూడా మంచిగా చూసుకొని పిక్ చేస్తుండే. అండ్ అందులో నాకు అనిపించింది జర్మన్స్ మంచిగా అసలు వాళ్ళ బాస్కెట్స్ చూసి అసలు ఎంత మంచిగా పిక్ చేసుకున్నారో, ఓపికగా పేషెంట్గా. అంత బాగాలేకపోయినా కూడా అక్కడ ఉన్న వాటిలో వాళ్ళు బెస్ట్ తీసుకున్నారు. మస్తు చాలామంది, మనం అంటే ఏదో 800 grams అట్లా తీసుకున్నాం, కానీ నార్మల్గా ఇక్కడ వచ్చేవాళ్ళు చాలా బల్క్లో తీసుకెళ్తారనమాట. ఎందుకు సగం నీళ్ళు పడేస్తున్నావు? ఒక 3-4 kgs ఆర్ ఇంకెక్కువనే తీసుకెళ్తారు. సో దట్ వాళ్ళు మంచిగా జామ్ మేకింగ్ ఆర్ అట్లా చేస్తారనమాట. ఆ జామ్ని మంచిగా హోమ్ మేడ్ చేసుకొని బ్రెడ్స్ మీద పెట్టుకొని తినడము అట్లా. వీళ్ళు సైడ్ చాలా ఎక్కువ తింటారు జామ్స్ ఆర్ స్ప్రెడ్స్, ఇవన్నీ మర్మలాడే కైండ్ ఆఫ్ థింగ్స్ అవన్నీ. అండ్ స్టార్టింగ్లో కూడా కొంచెం గడ్డీలాగా చేసి, అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొంచెం సెటప్ లాగా కూడా చేసినారు. చాలామంది ఫుడ్ ఆల్మోస్ట్ లంచ్ టైం 11కి వెళ్ళినాం మేము, ఒక 2 hours ఉన్నాం అక్కడ. సో లంచ్ టైం కల్లా వచ్చిన వాళ్ళు చాలామంది ఫుడ్ తెచ్చుకొని ప్యాక్ చేసుకొని వచ్చుకొని అక్కడ కూర్చొని హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుండే అనమాట. మనం కూడా నెక్స్ట్ టైం ఇట్లా చేస్తే బెటర్ అని అనుకున్నాం మేమైతే. వచ్చినాం స్ట్రాబెరీ పికింగ్ అయిపోయినాక. ఇక్కడే మనం కొన్ని తినే వస్తువులు కొనుక్కొని సో ఇప్పుడైతే ఎప్లసీ లేక్ వచ్చినాం అనమాట. ఇది ఫస్ట్ టైం రావడము, మా ఫ్రెండ్స్ ముందు వచ్చినారంట. బట్ ఒక షాకింగ్ అనమాట వాళ్ళకి, మాకు కూడా. €7 పార్కింగ్ టికెట్ ఉండే ఇక్కడ. అదర్వైజ్ లేదు, లైక్ కంప్లీట్ డే ఎన్ని అవర్స్ ఉన్నా, ఫుల్ డే ఉన్నా కూడా €7 అని చెప్పినాడు పార్కింగ్ టికెట్. ముందైతే ఇంత లేకుండా, అంటే ఇప్పుడు కొంచెం జనాలు ఎక్కువ అయ్యేసరికి ఆ పార్కింగ్ టికెట్ పెంచినట్టున్నాడు. అదొకటి కొంచెం షాకింగ్ ఉండే. అండ్ ఈ ఫ్లైట్స్ కూడా అక్కడ మనము ఇంట్రెస్ట్ ఉంటే మనం టికెట్ తీసుకొని దాంట్లో ఎక్కి చూడొచ్చు అనమాట, పైనుంచి టాప్ వ్యూ ఎట్లా ఉంటుంది అదంతా. సో ఇది అక్కడ వచ్చిన వాళ్ళ కోసమే ఇది. ఇక్కడైతే ఎక్కువసేపు ఒక 2 hours అట్లా ఉండి అట్లా మాట్లాడుకొని ఇట్లా టైం స్పెండ్ చేసి అట్లా వెళ్ళిపోయినాం అనమాట ఇంటికి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.